హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లని క్లైమేట్లో వేడివేడిగా పకోడీలు తినాలనిపించింది. నాకైతే ఈ ఆనపకాయ తప్ప ఏం కనిపించలేదు ఇంట్లో. ఈ ఆనపకాయని ఇలా గ్రేట్ చేసుకొని అందులో వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకొని పకోడీలు అయితే చేసుకున్నాను. ఇంట్లో పండించిన కూరగాయలు తినడానికి మా వాళ్ళకైతే అస్సలు ఇష్టం ఉండట్లేదు. అదే కొనుక్కున్న కూరగాయలు అయితే మాత్రము పుప్పులు అయిపోయినా కూడా వండేమని చెప్తారు. వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ప్రతిసారి మా అత్తయ్య అయితే 2-3 ఆనపకాయలు పెడుతూ ఉంటది. ఆనపకాయలు తిని మా వాళ్ళు మా పిల్లలు బాగా విసిగిపోయారు. ఇంక దాంతో కూర అయితే చేయొద్దని చెప్పారు. నేనైతే అది వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా పకోడీ చేశాను అనమాట. చాలా బాగుంటది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనపకాయని బాగా గ్రేట్ చేసుకుని అందులో వాటర్ని అంతా స్క్వీజ్ చేసి అందులో తగినంత శనగపిండి, కొంచెం జీలకర్ర, చిన్న పచ్చిమిర్చీలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, అల్లము వేసుకొని అందులోనే రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేయకపోయిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఆనపకాయ తింటే చాలా మంచిదండి. చాలా మంది ఆనపకాయ పప్పు వండితే చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా చాలా ఇష్టం, కానీ మేము బాగా తిని విసిగిపోయాము. అందుకే నేను ఇలా పకోడీలు చేశాను. ఈ పకోడీలు చేయడం కూడా ఫస్ట్ టైం, కానీ చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా వచ్చేట్టు కలుపుకోండి. దీంతో మనము ఇలా చిన్న వడల్లా కూడా చేసుకోవచ్చు. మేము నర్సన్పేటలో ఉంటున్నాము. ఇక్కడ కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి 3 days నుంచి. మీకు వర్షాలు ఎలా పడుతున్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఆనపకాయ గ్రేట్ చేసి ఈ విధంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను పకోడీల కోసము. మీరు వడలు కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టి చిన్న పకోడీల్లా ఇలా వేసాను అనమాట. మా పిల్లలు పకోడీలు అనేసి అడిగానని, ఇంకా వడలు చేసామంటే ఇంకా తినరని చెప్పి ఇలా చిన్న పకోడీల్లా చేశాను. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఆనపకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి. దీంట్లోనే మనము 1-2 మిరపకాయలని ఇంకా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ట్రై చేయండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.